ఓం ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసి ఆ రాష్ట్రే రాజన్యః శూర ఇషవ్యో అతివ్యాధి మహారథో జాయతాం నికామే నికామేనః పర్జన్యో వర్షతు యోగక్షేమో నః కల్పతాం. ఈ యొక్క వేదమంత్రంలో పరమాత్ముడు ఏం చెప్తున్నాడో చూడండి. ఆదర్శవంతమైనటువంటి దేశంలో మనం ఎప్పుడెప్పుడు వర్షాన్ని కోరుకుంటామో అప్పుడప్పుడు నిశ్చయంగా వర్షాలు పడాలని ఈ మంత్రము యొక్క భావం. చూడండి, పరమాత్ముడు ఏం చెప్తున్నాడు, ఏ దేశమైతే ఆదర్శంగా ఉంటుందో ఆ దేశములో ఎప్పుడు మీరు వర్షాలు కావాలని కోరుకుంటే అప్పుడు పడతాయని చెప్పి పరమాత్ముడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేశము ఆదర్శవంతంగా ఉండాలి అంటే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు మొదలైనటువంటి మహాపురుషులు అట్లా పరిపాలన చేస్తే అప్పుడు రామకాలంలో ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉండేవి. వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా పరిపాలకులు అనేవాళ్ళు అట్లా ఆదర్శంగా పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా దేశాన్ని వాళ్ళు కేవలము దేశము యొక్క సుభిక్షం కొరకు వాళ్ళు పరిపాలన చేస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయని పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి ఈ పరిపాలకులలో వాళ్ళ యొక్క మనస్సులో మార్పు రావాలా, ఆదర్శంగా వాళ్ళు జీవించి పరిపాలన చేస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయి. మరి ఈరోజు వర్షాలు లేవని ఇప్పుడు వర్ష ఋతువులో అందరూ అల్లాడిపోతున్నారు. ప్రజలందరూ ఎందుకు పడతాయి? అక్కడ పరిపాలన చేసే వాళ్ళల్లో ఆదర్శ భావాలు లేవు కాబట్టి పడడం లేదు. కాబట్టి పరిపాలకులు ఆదర్శంగా చేస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయని చెప్పి పరమాత్ముడు చెప్తున్నాడు. ఓం